నా బిడ్డ అయినప్పుడు మేము ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు వెళ్తుంది చిన్నపిల్ల అట్లాంటి పిల్లలు మా పెళ్ళి అయ్యి 26 ఏళ్ళు ముందు అట్లాంటిది ఆ పిల్ల చిన్నపిల్లకే 30 వచ్చింది 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటుంది 2 ఏళ్ళు ఉంటుంది మీరైతే చిన్నపిల్లకి రైతమ్మా 30 దాటి ఎప్పుడు చేయాలా అప్పుడే అప్పులు తీరాలకి నాకు సగం వేసిపోయేటట్టుందని ఆ పిల్ల బాధపడుతున్నాను అంటే నేను అప్పులు చేసి కూర్చుంటాడు 30 అసలు ఏంటంటే వాడలు చేరాలంటే ఏం దిగుతుంది ఇప్పుడు దాకా తీసుకొచ్చారు మలబారు షెడ్ వేసి అవి చేసి అప్పులు చేస్తే పిల్లలు నిలబెట్టుకొచ్చాను నెలకు లచ్చ ఈ సీట్లు ఎంసెట్ రాశారు ర్యాంకులు వచ్చింది చాలా భోజనాల్లో చదువు డబ్బులు ఆడబెట్టినా చదివారు పిల్లలు నెలకి మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ మేము చదివారు అసలు కోటింటాను నేను అడిగినగా ఎట్ట పెట్టాను అంటే అన్ని పెట్టాలని మన వాళ్ళే అమ్మద్దమ్మా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టింది వాటి మీద ర్యాంక్ వచ్చి ఈయన సంవత్సరానికి 50,000 పడింది పిల్లకి ఈ గవర్నమెంట్ స్కూల్లో ఇది ఈ మనం మాట్లాడి అప్పు సప్పు అన్నట్టుగా చదివి అంత డబ్బులు పెట్టి కానీ పిల్లలు మాత్రం చదివారు పిల్లలు బుక్కలు చదివి ఇలా కోటిటానం నిలబెట్టింది వాళ్ళే అప్పులు బుక్కులు అవి తీర్చి నవ్వులు పాలు కాకుండా అది అనుకున్న 2 ఎకరాలన్నర ఇల్లు ఎప్పుడో పోయేది అని కోటి దండ ఎప్పుడు సంపాదించినోడు కాదు మొత్తం దండగలు ఆయన చేసేది పొలం వేసినా దండకి మరి ఏదైనా ఇప్పుడు దండాన్ని మిగులుతాయేమో కానీ మలబార్ చెట్టు పెట్టి దండకి అప్పుడు ఏదో మిల్లు కట్టి దండకి ఒక్క టన్ను లాభం వచ్చిన పనే చేయలేము ఆ పిల్లలు కష్టపడి చదువుకొని ఉద్యోగంకి 7 70,000 80,000 జాబ్ మళ్ళీ ఆ పిల్ల పెళ్ళి అయిన పిల్లకి 40,000 ఇద్దరి మీద లక్ష దాడుతాయి వాళ్ళిద్దరు ఏం చేసేవాళ్ళు ఆస్తి ఇద్దరు మీద రూపాయలు ఖర్చు పెట్టారు పెట్టకుండా ఆ ₹1,00,000 ముద్దలు ముడుపు చిట్టీలని ఆ లోన్లని అన్నీ తీసుకొని నాన్నకు అప్పులు తీర్చి అవి పెట్టేవాళ్ళు బంగారం చేయించుకోవడం కాకపోతే పెద్ద పిల్లల పెళ్ళి మళ్ళీ పెళ్లి ఖర్చులకు 2 లక్షలు 3 లక్షల పిల్లలు తెచ్చుకోవాలి కట్నం ఏదైనా అంటున్నారని 3 ఎకరాలు వాళ్ళకు 3 ఎకరాలు ఉంది కదా కట్టమంటే మరి మీకేమంటే వాళ్ళే సూపరు 3 ఎకరాలు తర్వాత వేసిన ఆడపిల్లగా బాధ్యత వాళ్ళకే ఉంటుంది ఇప్పుడు అట్లా ఇప్పుడు అందరూ అట్లా అనుకుంటారు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు మా అమ్మ మా నాన్న చూడాల్సింది కొడుకైనా నేను పెట్టాను వాళ్ళకి అని ముందే చెప్పుకుంటాను వాళ్ళు కారణన్నా 2 వచ్చినప్పుడు చూడాల్సింది చూస్తాం నన్ను మా అమ్మ సూర్యమ్మ చెబుతుంది కదా మా అమ్మ నీ మెత్తని పిల్లల్ని అర్థం చేసుకోవాలమ్మా చెప్పింది మరి ఆ పిల్ల బాగా చదువుతుంది దాన్ని బాగా అర్థం చేసుకొని కాదన్నమాట సరే అయిపోయిందో కష్టపడ్డు ఇప్పుడు బయట వస్తుంది కష్టపడి అట్లా పిల్లలకి సజెషన్ చేయాలి పిల్ల ఫిఫ్త్లో బాధపడదంట హోంవర్క్ పుస్తకాలు ఇచ్చేవాళ్ళు లేక టీచర్ బాగుందా టీచర్ ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళేగా నేను నీకే చెప్పకూడదు అనుకున్నా ఫస్ట్ చెప్పాలమ్మా నేను ఊరంతా చెప్పొత్తవా ఇప్పుడు అమ్మకు టాపర్ అయింది అమ్మాయి కష్టపడబట్టి టాపర్ అయింది కష్టంగా ఉంది సినిమాలు కాదు వీడియో చేస్తున్నావు క్రియేట్ చేయాలిగా ఇప్పుడు కూడా అదే వీడియో మీద ఉన్నా ఇప్పుడు ఒక వీడియో పెట్టాలంటే దాంట్లో బొమ్మలు ఎట్ట చేసినవి ఏంది మన ఒక పూర్గల్లు ఉందనుకో అన్నం వండుకొని అడుక్కొని వెళ్ళాలిగా చేసి పెట్టాలి నా బియ్యం గడి
కంచెలేసి ఎంత అయింది నాన్న టైం? చేసింది వాళ్ళ అమ్మ ఇంటికి తెచ్చింది ఆడబెట్టి అయితే తెలియదా అది నా బట్టామా అక్కడికి ఉపయోగపడుతుంది ఏం అసలు ఏం లేదు పోదు తీసుకెళ్ళి ఆడబెట్టినట్టు ఆడబెట్టినట్టు దిగితే వచ్చిందంటే తెలుసుకోకపోయినా ఒక హెల్ప్ నేను చేస్తే నన్ను అంటాడు మన అందరికీ చెప్తాను చేయకూడదు చేతి తప్పు మనకు వచ్చిన పనే కదా వచ్చిందే చేస్తారు చేతి తప్పు నాన్న నేను ఎవరేది అడిగినా నాకున్న దాంట్లో ఒక టైం ఇస్తున్నాను కాదు వాళ్ళు అంటానికి మనం ముందు ఆ విజ్ఞత వాళ్ళకు ఉండాలి నాన్న మన పచ్చిమిరకాయలు ఇచ్చినంత మాత్రం మనం ఏం మనం చెబుతాం చేస్తాం కదా అసలు వాళ్ళు అవ్వకూడదు. అది కాదు వాళ్ళు వెంకటేస్తే వాళ్ళు ఎప్పుడన్నా అడిగేది సుందరం ఎప్పుడన్నీ సాగు